ఉసిరి చెట్టుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మదేవుని కొనల నుంచి రాలిపడిన ఆనంద బాష్పకణం కనుక ఉసిరికి అమలకం అనే పేరు వచ్చింది. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో రుద్రుడు, పైభాగంలో బ్రహ్మదేవుడు, కొమ్మలలో సూర్యుడు, ఉపశాఖలలో సకల దేవతలు ఉంటారని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఉసిరి చెట్టును సంస్కృతంలో ధాత్రి వృక్షం అంటారు. ధాత్రి అంటే భూమి, ధాత్రి అంటే దాతి, భూమి వలె ఆదరించి దాది వలె పోషించే ఈ ఉసిరి పూజార్హమైనదని పెద్దలు చెబుతున్నారు. ఉసిరి, తులసి ఒకే చోట పుట్టాయన్న శివపురాణం కథనం ఆధారంగా కార్తీక మాసంలో ఈ రెండిటికి మన ఆరాధనలో అధిక ప్రాధాన్యం కలిగింది. తులసి మొక్క దగ్గరే ఉసిరి మొక్క లేదా కాయలతో ఉన్న కొమ్మను ఉంచి పూజించడం చూడవచ్చు. ఈ మాసంలో ఉసిరికాయలపై వత్తి ఉంచి దీపం వెలిగిస్తారు. ఈ దీపం కార్తీక దామోదరుడైన విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి దానం కూడా అష్టైశ్వర్యాలను సమకూరుస్తుందంటారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు.